So now problem number 7. Life assurance fund 2 crores 67 lakhs 54,000. Net liability 2 crores 35 lakhs 14,000. So వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? అసర్టైన్ ది బోనస్ పేయబుల్ టు పాలసీ హోల్డర్స్. పాలసీ హోల్డర్స్కి మనం పే చేయబోయే బోనస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఆన్సర్ చూద్దాము. సో ఫార్మ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, నేను మీకు చెప్పాను కదా 95% ఆఫ్ బోనస్ అనేది నెట్ సర్ప్లస్ పైన మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి నెట్ సర్ప్లస్ రావాలి అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ని క్రెడిట్ వైపు ఫార్మ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో రైట్ సైడ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత డెబిట్లో టు నెట్ లయబిలిటీ అని ఎంత ఉంటే అంత రాయండి. సో ఇప్పుడు మనకి సర్ప్లస్ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. సో సర్ప్లస్ వాల్యూ వచ్చిన తర్వాత బోనస్ పేయబుల్ టు షేర్ హోల్డర్స్కి ఈ నెట్ సర్ప్లస్ ఏదైతే వచ్చిందో ఈ నెట్ సర్ప్లస్ పైన 95% అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు మనకి నెట్ సర్ప్లస్ 32,40,000 వచ్చింది. అంటే లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇందులో నుండి నెట్ లయబిలిటీ డెబిట్ చేసాము, బ్యాలెన్స్ ఫిగర్ అనేది మనకి సర్ప్లస్గా తీసుకున్నాం. ఈ సర్ప్లస్ వాల్యూ పైన 95% అనేది మనం బోనస్గా పే చేయాలి. సో ఆ 95% అనేది 30,78,000 వచ్చింది. సో అంటే బోనస్ పేయబుల్ టు షేర్ హోల్డర్స్ ఇప్పుడు ఎంత? 30,78,000. సో ఇప్పుడు ఇదే లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ పైన ఉన్న బోనస్ పేయబుల్ టు షేర్ హోల్డర్స్ కోసం మళ్ళీ ఇంకొక ప్రాబ్లం మనం చూద్దాము. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో చూడండి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫిగర్ సౌండ్ అష్యూరెన్స్ కో లిమిటెడ్ ప్రిపేర్ ఏ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2004. ఆల్సో పాస్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్. సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ఫండ్ 31st March 2004, నెట్ లయబిలిటీ కూడా ఇచ్చాడు. ఇంటరిమ్ బోనస్ పెయిడ్ టు వాల్యుయేషన్ పీరియడ్ 120. సో మరి ఇక్కడ బోనస్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్ కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడ ఇంటరిమ్ బోనస్ కూడా పే చేశారట అమ్మ. ఇంటరిమ్ బోనస్ పే చేసిన అమౌంట్ని సర్ప్లస్కి యాడ్ చేస్తాము. The company wanted to write off 20 lakhs book value investments as a result of valuation. The company declared a reversionary bonus of 140 per 1,000 and gave the policy holders an option to take bonus in cash rupees 80 per 1,000. Total business in force 50 crores. 3/5% of the policy holders in value decided to get bonus in cash. సో మరి ఇదంతా మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇది చేయాలి అంటే ఫస్ట్ మనం వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో బై లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ పైన ఇచ్చాడు కదా, లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 1900 అది ఇక్కడ రాసుకున్నాం. ఆ తర్వాత నెట్ లయబిలిటీ కూడా మనకి ఫస్ట్ స్టెప్లోనే ఉంది. నెట్ లయబిలిటీని కూడా ఎంటర్ చేయండి. సో ఇక్కడ 1900 ఉంది, 1300 కాబట్టి సర్ప్లస్ వాల్యూ అనేది 600 మనకు ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు బోనస్ పేమెంట్ అనేది ఎలా చేయాలి? సో మనకు తెలుసు ఆల్రెడీ ఏమని అనుకున్నాం, 95% ఇస్తాము అనుకున్నాం. మరి ఆ 95% ఇవ్వాలి అంటే వీళ్ళకి ఇక్కడ ఆల్రెడీ ఇంటరిమ్ బోనస్ పే చేశారు. మరి అప్పుడు ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్లో అంటే ఫస్ట్ సర్ప్లస్ తీసుకోండి. సర్ప్లస్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ 600. ఇప్పుడు మనకి ఇక్కడ సర్ప్లస్ వచ్చింది కాబట్టి ఇదే సర్ప్లస్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇంటరిమ్ బోనస్ పైన వాడు ఇంటరిమ్ బోనస్ 120 అని ఇచ్చారు కదా, ఆ ఇంటరిమ్ బోనస్ని యాడ్ చేయండి. అందులో నుండి ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ ఆఫ్ వాల్యూ మనకు పైన ఉంది చూడండి. ద కంపెనీ వాంటెడ్ టు రైట్ ఆఫ్ 20 lakhs బుక్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో కాబట్టి ఆ రిటర్న్ ఆఫ్ వాల్యూని ఇక్కడ 20 రూపీస్ని మైనస్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ నెట్ సర్ప్లస్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఈ నెట్ సర్ప్లస్ 700 పైన 95% ఆఫ్ బోనస్ అనేది పాలసీ హోల్డర్స్కి వెళ్తుంది. సో మరి ఈ పాలసీ హోల్డర్స్కి 95% అంటే ఇక్కడ ఉన్న ఈ 700 పైన 95% అంటే 665 రూపీస్ అనేది మనం ఇక్కడ
బోనస్ రూపంలో పే చేస్తాం. మరి బోనస్ అనేది ఆల్రెడీ వీళ్ళు తీసేసుకున్నారు ఇంటరిమ్ బోనస్ ముందే. మరి ఇక్కడ ఇంటరిమ్ బోనస్ అనేది ముందే తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒరిజినల్గా ఇవ్వాల్సిన 95% బోనస్లో నుండి ఇంటరిమ్ బోనస్ పెయిడ్ని మైనస్ చేయండి. చేస్తే 120 రూపీస్ మైనస్ చేస్తాం. ఇప్పుడు అమౌంట్ పేయబుల్ టు పాలసీ హోల్డర్స్ వచ్చేసి 545 రూపీస్. అర్థమైందా? అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు ముందే ఇంటరిమ్ బోనస్ తీసుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో టోటల్ బోనస్ క్యాలిక్యులేట్ చేసి అందులో నుండి ఇంటరిమ్ బోనస్ని మళ్ళీ మైనస్ చేయండి. చేస్తే అమౌంట్ పేయబుల్ టు పాలసీ హోల్డర్స్ ఇప్పుడు ఎంతో మనకి తెలిసిపోతుంది. సో మరి దీనికి జర్నల్ ఎంట్రీస్ కూడా అడిగాడు. సో జర్నల్ ఎంట్రీస్ అడిగినప్పుడు మనం ఇక్కడ చేసిన ప్రకారంగా ఫస్ట్ జర్నల్ ఎంట్రీ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కోసం రాస్తాం. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో బీయింగ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 600. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ని రిటర్న్ ఆఫ్ చేసినందుకు సెకండ్ జర్నల్ ఎంట్రీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ 20 రూపీస్. నెక్స్ట్ ఇంటరిమ్ బోనస్ పే చేసినందుకు సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు బోనస్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ రివర్షనరీ బోనస్ని తీసుకున్నందుకు. సో ఇలా ఇన్ని జర్నల్ ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా స్టూడెంట్స్?